సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెబుతూ లక్షల్లో ఆదాయం అంటూ వలవేస్తూ డబ్బు దోపిడీలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ నగరవాసుల నుంచి 8 నెలల్లో ఏకంగా 205 కోట్లు కొట్టేశారు. నేరగాళ్లు కోట్ల రూపాయల్లో కొట్టేస్తుంటే పోలీసులు మాత్రం ఆ స్థాయిలో రికవరీ చేయలేకపోతున్నారు. హైదరాబాద్ లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మారుతున్న పరిస్థితులను అవకాశంగా మార్చుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని లక్షలు కోట్లు కొట్టేస్తున్నారు. 8 నెలల వ్యవధిలో నగరంలో 2000కు పైగా కేసులు నమోదు కాగా బాధితులు 205 కోట్లు నష్టపోయారు. అధిక శాతం పెట్టుబడులు షేర్ మార్కెట్, ఫెడెక్స్ పార్సిల్, పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసపోయిన వారే. ప్రతి నెల నగర ప్రజలు 30 నుంచి 35 కోట్లు నష్టపోతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడు ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఫోన్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేస్తే పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు కనిపించాయి. ఇచ్చిన టాస్క్లు పూర్తి చేసి 10,000 సంపాదించాడు. కంపెనీలో పెట్టుబడి పెడితే రెండింతల ఆదాయం అంటూ ఆశ చూపారు. 20 లక్షలు జమ చేసి నష్టపోయాడు. అలాగే బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారికి విదేశీ నెంబర్ నుంచి ఫోన్ చేసిన ఆగంతకులు కుమారుడిని కిడ్నాప్ చేశామని బెదిరించారు. భయపడి 50 లక్షలు చెల్లించాడు. ఇక కొందరు విశ్రాంత ఉద్యోగులు ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. అందమైన యువతులతో మాట్లాడేందుకు, గడిపేందుకు అక్కడ కనిపించే లింకులను క్లిక్ చేస్తున్నారు. అంతేకాదు అర్ధరాత్రుల్లో వచ్చే నగ్న వీడియో కాల్స్ కు స్పందిస్తున్నారు. ఇలాంటి వారిని టార్గెట్ చేస్తున్న నేరగాళ్లు వృద్ధుల మాఫింగ్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి వారికే పంపిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన పార్సిల్స్ లో డ్రగ్స్, అక్రమ ఆయుధాలున్నాయని సిబిఐ, కస్టమ్స్, ఎన్ఐఏ, ఈడీ అధికారులమంటూ వృద్ధులను భయపెడుతూ కోట్లు కొట్టేస్తున్నారు. ఇలా రకరకాల దారుల్లో సైబర్ మోసగాళ్లు ప్రజలను ముంచేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే ఉండటం షాక్ కలిగించే విషయం. బ్యాంకులు సైతం ఇవ్వలేని వడ్డీ, ఏ వ్యాపారంలోనూ రానంత రాబడి వస్తుందంటే నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల పేరిట వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దంటున్నారు. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని, తెలియని వ్యక్తుల బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలంటున్నారు. డబ్బు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు పోర్టల్లో ఫిర్యాదు చేస్తే ఆ డబ్బును కాపాడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో స్వల్ప మొత్తంలో పోయిన డబ్బును వెంటనే రికవరీ చేస్తున్నప్పటికీ పెద్ద మొత్తంలో జరిగే మోసాల్లో రికవరీ సమస్యగా మారుతోంది.